గౌరవ మంత్రి గారు ఈ చేనేత కార్మికులకు సంబంధించిన అంశాల మీద చెప్పడం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో చేనేత కార్మికులు చాలా సంక్షోభంలో కూరుకుపోతా ఉన్నారు. మరి నాకు తెలిసినంత సమాచారం మేరకు ఈ లక్షలోపు రుణమాఫీ అనేది అమలు ప్రభుత్వం వచ్చినట్టు చెప్తా ఉన్నారు, కానీ క్షేత్రస్థాయిలో మరి చేనేత కార్మికులకు అందినట్లు ఎక్కడ కూడా దాఖలు కాలేదు. 33 కోట్ల రూపాయలు మాఫీ అయిందని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా అమలు కాలేదు. అదేవిధంగా ఈ నేతన్న భరోసా, ఈ జియో ట్యాగ్ చేసినటువంటి చేనేత కార్మికునికి 18,000 రూపాయలు, అనుబంధ కార్మికునికి 6,000 చొప్పున బ్యాంక్ ఖాతాలు జమ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి పథకం కూడా అమలు కాలేదని క్షేత్రస్థాయిలో అర్థమవుతాం. అదేవిధంగా ఒక చిన్న అంశం ఏంటంటే, ఈ నేత కార్మికుడు చేసినటువంటి దాన్ని రాజ్కోట్ రకం పట్టు చీర చేనేత కార్మికుల నుంచి 8,050 రూపాయలకు కొనుగోలు చేసి అదే టెస్కో అధికారులు షోరూమ్లలో 14,000 రూపాయలకు అమ్ముతారు. కానీ కార్మికునికి వచ్చే వరకు ఇక దాదాపు 8,000 రూపాయలు మాత్రమే ఆ కార్మిక జంట. అంటే ఎంత వ్యత్యాసం ఉందనేది మనం అర్థం చేసుకోవాలని సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చేనేత వస్త్రాల మగ్గలపై మరి డిస్కౌంట్ కానీ అనేక రకాల ప్రభుత్వంకి వెళ్ళి ఏమాత్రం కూడా లేదు. అదేవిధంగా సహకార సంఘ ఎన్నికలు 2018తో కాల పరిమితి ముగిసింది. ఈ సహకార సంఘాలకు వెంటనే ప్రభుత్వం ఈ సహకార సంఘాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని మీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం.